అందరూ కూడా నిశ్శబ్దంగా సైలెంట్గా కూర్చోండి. అందరూ కూడా చప్పలు కొడుతూ ప్రేమపూర్వకంగా ఆహ్వానిద్దాం. సమయంలో దైవజనులు దేవుని వాక్యాన్ని మనతో పాటు. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నానండి. అందరికీ వందనాలండి. మీరు కూడా ఇలా పెట్టండి, నాకులాగా చేతులు రెండు జోడించండి. మీరు కూడా వందనాలు చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అది దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. నేను నాకే కాదు, మీ పాస్టర్ గారు ఇప్పుడు కనపడినా సరే, ఎక్కడ కనపడినా సరే, రోడ్డు మీదైనా మార్కెట్లో కనపడినా ఏం చేయాలి? లేదా మీ తోటి విశ్వాసులు కనపడినా ఏం చేయాలి? రెండు చేతులు జోడించి ఏం చెప్పాలి? ప్రైజ్ లార్డ్ చెప్పాలి, లేదా వందనాలు చెప్పాలి. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మరి నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు, చిన్న వయసులోనే ఎంతో మరి బలంగా వాడబడుతున్నటువంటి సేవకులు ఎలీషా గారికి, పాస్టర్ గారికి, వారి పిల్లలకు కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. మరి నేను ఎక్కువగా ఇష్టపడే దైవ సేవకుల్లో ఎలీషా గారు కూడా ఒకరన్నమాట. చాలా మంచి ఆత్మీయులు, మంచి భక్తిపరులు, మరి చాలా తగ్గింపు కలిగినటువంటి వ్యక్తి అన్నమాట. మరి అందుకని దేవుడు ఆయన్ని ఇంత భారభరితమైన పరిచర్యలో దేవుడు అద్భుతంగా వాడుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చక్కగా విజయవాడలో అబ్రహమయ్య గారు ఉన్నారు, సెక్రటరీ గారు. అబ్రహమయ్య గారితో కలిపి విజయవాడ సిటీలో సంఘాల్లో తెల్లవారుజాము ప్రార్థనలు నడిపిస్తారు మీ అయ్యగారు. మేము కొన్నిసార్లు లేవలేకపోతూ ఉంటాం, మంచి అని వెళ్ళలేకపోతూ ఉంటాం. కానీ మీ పాస్టర్ గారు అయితే ప్రతి చోట, ప్రతి సోమవారం ప్రతి సంఘంలోకి వచ్చి సేవకులు ప్రార్థన చేసేటట్టుగా నడిపిస్తారనమాట. దేవుడు చక్కని బాధ్యత మీ దైవజనులకి ప్రభు అప్పగించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇలాంటి మంచి దైవజనులు మీరు కలిగి ఉండడం మీరెంతో ధన్యులు. ఆమెన్ చెప్తారా? కనుక మరి నన్ను ఆహ్వానించి ఈ పరిచర్యలో పాలుభాగస్తుడిగా చేసినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అలాగే మరి వేదిక మీద ఉన్న సేవకులకు కూడా ప్రత్యేకమైన వందనాలండి. పిల్లలు ఇప్పటి వరకు చాలా చక్కగా, క్రిస్మస్ సంతోషం అంటే ఏంటో కనబడింది మనందరికి కదండి. చాలా అద్భుతంగా ఉంది. మీరు మీ పిల్లలందరినీ ప్రతి ఆదివారం సండే స్కూల్కి పంపించాలి. అర్థమవుతుందా? దేవుని సన్నిధిలో పెరిగే పిల్లలు గొప్పవాళ్ళు అవుతారు. ఆమేన్. బయట పెరిగే పిల్లలు సరిగా లేరు. చిన్న వయసులోనే రకరకాల చెడు అలవాట్లు, సిగరెట్లు, గంజాయి, ఇలాంటి భయంకరమైన వాటికి అలవాటు అయిపోయి చెడిపోతున్నారు. చిన్న వయసులోనే వారి జీవితాలు పాడు చేసుకుంటున్నారు. కాబట్టి తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని ప్రతి ఆదివారం కూడా సండే స్కూల్కి పంపించండి. దేవుడు ఆ పిల్లల్ని రాబోయే రోజుల్లో గొప్ప ప్రయోజకులుగా చేయునుగాక. ఎందుకంటే నేను కూడా సండే స్కూల్లో పెరిగిన వాడిని చిన్నప్పటి నుంచి. రైట్. చాలా సంతోషం. పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు చెప్పాలి. ఎందుకంటే మరి పైన ఏదైనా లేకపోతే నాకు మంచు పడదండి అని చెప్పాను. టెంట్లు వేస్తా అని చెప్పారనమాట. మరి ఇంత ప్రయాసపడి ఇవన్నీ అరేంజ్ చేసినందుకు చాలా వందనాలు. మరి ఈ సమయంలో ఒక గంట సేపు వాక్యం నేర్చుకుందాం. మరి పిల్లలు మీరు ఎవరన్నా వెళ్ళిపోతారా? వెళ్ళరు కదా. వెరీ గుడ్. మరి మధ్యలో తిరుగుతారా? తిరగకూడదు, అటు ఇటు తిరగకూడదు. అర్థమవుతుందా? పెద్దవాళ్ళు ఎవరైనా వెళ్ళిపోవాలనుకుంటున్నారా? మరి వెళ్ళిపోవాలనుకుంటే ఇప్పుడే మంచి అవకాశం. ఇంక మధ్యలో వెళ్ళకూడదు, ఇక అయిపోయేదాకా ఉండాల్సిందే. సరేనా? మీరు వెళ్ళేవాళ్ళ కనపడట్లా. నన్ను పంపించినాక మీరు వెళ్ళేటట్టు కనపడుతున్నారు అందరూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యంలో నుండి క్రిస్మస్ సందర్భంగా కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం. మనందరికీ తెలిసిన లేఖన భాగమే లూకా సువార్త. క్రిస్మస్లో
మనం ఎప్పుడు కూడా చదువుకునేటటువంటి లేఖన భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 5 నుండి 7 వచనాలు మనము చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 5 నుండి 7 వచనాలు, 4 నుండి 7 వచనాలు చదువుకుందాం. 4, 5 వచనాలు కలిసి ఉన్నాయి కదా. 4 నుండి 7 వచనాలు చదివి ధ్యానం చేద్దాం. ఇక పిల్లలు ఎవరు తిరగకూడదు, పెద్దవాళ్ళు కూడా లేవకూడదు, సైలెంట్గా ఉండాలి. ఫోన్లు వస్తాయి అనుకుంటే వెనకాల కూర్చోవాలి. ఇంపార్టెంట్ ఫోన్లు అయితేనే మీరు వెనకాల మాట్లాడుకోవాలి. దాన్ని సైలెంట్లో పెట్టేయాలి. సైలెంట్లో పెట్టడం చేత కాకపోతే ఒకసారి ఫోన్ పైకి ఎగరేయండి, అదే సైలెంట్ అయిపోద్ది. అర్థమవుతుందా? పైకి ఎగరేసి కింద పడేయండి, సైలెంట్ అయిపోయింది. దేవుని వాక్యం చదువుదాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు. యోసేపు దావీదు వంశములను గోత్రములను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ జనసంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. చాలు. దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ అనేది ప్రపంచం అంతటికీ గొప్ప సంతోషకరమైనటువంటి పండుగ. యేసయ్య జన్మించిన ఈ క్రిస్మస్. ఈ భూమి మీద 3 వంతులు నీళ్లు ఉన్నాయి, 1 వంతు నేల ఉంది. వినాలి జాగ్రత్త. ఈ భూమి మీద 3 వంతులు నీళ్లు ఉన్నాయి, చుట్టూ 1 వంతు మాత్రమే నేల ఉంది. అలాగే ఈ ప్రపంచ దేశాలన్నిటిలో కలిపి 3 వంతులు క్రైస్తవులు ఉన్నారు, 1 వంతు మాత్రమే మిగతా వాళ్ళు ఉన్నారు. మన దేశంలో తక్కువ మంది ఉన్నారు కానీ క్రైస్తవులు. ప్రపంచంలో 3 వంతుల మంది క్రైస్తవులే. అన్ని దేశాల్లో కలిపితే 1 వంతు మాత్రమే మిగతా వాళ్ళు ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే, యేసు ప్రభువారు ప్రపంచానికే దేవుడు. ఆయనను ఈ రోజున అనేక దేశాల్లో ప్రజలు ఆయన నమ్ముకొని ఆరాధిస్తున్నారు. ప్రపంచంలో ఎక్కువ వ్యాపారం ఏ రోజు జరుగుతుందయ్యా అంటే క్రిస్మస్ రోజున. క్రిస్మస్ రోజున ప్రపంచంలో కొన్ని వేల కోట్ల వ్యాపారం జరుగుతుంది. కొత్త బట్టలు కానివ్వండి, ఇలాంటి డెకరేషన్ సామాన్లు కానివ్వండి, దేవుని బిడ్డలారా పెయింటింగ్స్ కానివ్వండి, కేకులు, క్రిస్మస్ కేకులు కానివ్వండి, కొత్త వస్తువులు కానివ్వండి. ప్రపంచంలో ఎక్కువ రోజు వ్యాపారం జరిగేది క్రిస్మస్ రోజే. మరి ఏ రోజు అంత వ్యాపారం జరగదు. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, ఈ క్రిస్మస్ అనేది ప్రపంచం అంతటికీ కూడా పండుగ. ఒక గ్రామానికి సంబంధించింది కాదు, ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు, ఒక దేశానికి చెందింది కాదు. క్రిస్మస్ అనేది ప్రపంచంలో అన్ని దేశాలు కూడా క్రిస్మస్ జరుపుకుంటున్నారు. యేసు ప్రభు వారు గొప్పవాడని అందరూ కూడా ఒప్పుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. 2025 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు ప్రపంచము నడిబొడ్డున ఆయన జన్మించాడు బెత్లెహేము గ్రామంలో. ఇక్కడ రాయబడింది, నజరేతు నుండి, గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేముకు వెళ్ళారంట మరియా యోసేపులు. నజరేత్ అండి చాలా చిన్న గ్రామం అంట. నజరేత్ అనేది కొండ అంచులో ఉంటుందంట. అక్కడోకి ఇల్లు. నజరేతు అనేది చాలా చెడ్డ గ్రామం అంట. మంచోడు అక్కడ కూడా లేడంట ఆ ఊర్లో. నజరేత్ అనేది నాగరికత తెలియని గ్రామం అంట. వింటున్నారా? సరిగా దుస్తులు వేసుకోవడం వాళ్ళకి తెలియదు, సరిగా జుట్టు దూకోవడం వాళ్ళకి తెలియదు. ఏమండి, సరైన భాష లేదు వాళ్ళకి, సరిగా మాట్లాడరు వాళ్ళు. నజరేత్ అనేది చాలా అనాగరికమైన గ్రామం అది. ఎందుకంటే నతానేలు అనే వ్యక్తి అంటాడు, ఫిలిప్పు వచ్చి లేఖనాల్లో మేము ఎవరి గురించి చదివామో ఆయన వచ్చాడు, మెస్సియా యేసయ్య వచ్చాడంటే నతానేలు అంటాడు, నజరేతు నుండి మంచిది ఏదైనా రాగలదా? నజరేతు మంచిది కాదు కదా.
ఆ గ్రామం మంచిది కాదు కదా, ఆ మనుషులు మంచోళ్ళు కాదు కదా, చదువు లేని వాళ్ళు కదా, మూర్ఖులు కదా, చెడ్డవాళ్ళు కదా, ఆ గ్రామం నుండి మంచిది ఎలా వస్తుంది, మంచివాడైన యేసయ్య ఎలా వస్తాడు అన్నాడు. వచ్చాడు, రా చూపిస్తాం అని. దేవుని బిడ్డలారా, దేవుడు కోరుకుంటే నీది ఏ గ్రామమైనా పర్వాలా, ఎలాంటి నాగరికత చెందిన వ్యక్తివైనా పర్వాలా, ఎంత పేద కుటుంబంలో చెందిన వ్యక్తివైనా పర్వాలేదు, ఈనాడు దేవునికి నువ్వు చోటిచ్చావంటే, ప్రభుని నువ్వు కలిగి ఉన్నావంటే ప్రపంచవ్యాప్తంగా నీ పేరు మారుమోగేలాగా చెయ్యగలడు. హల్లెలూయా. నేను నమ్ముతున్నాను, ఈ కాలనీలో ఉన్న ఈ పిల్లల్లో చాలామందిని దేవుడు రాబోయే రోజుల్లో గొప్ప ప్రయోజకులుగా చెయ్యనుగాక. అర్థమవుతుందా? దేవుడు ఆశీర్వదిస్తే నాగరికతతో పని లేదు, దేవుడు ఆశీర్వదిస్తే చదువుతో పని లేదు, దేవుడు ఆశీర్వదిస్తే అది పల్లెటూరా పట్టణమా అని దేవుడు చూడడు. దేవుడు ఆశీర్వదిస్తే వాళ్ళు ఏ కులమని కూడా చూడడు. ఆయన ఎవరినైనా ఆయన ఆశీర్వదించగలడు. నజరేతు గొప్ప గ్రామంగా పేరు పొందింది. బెత్లెహేములో పుట్టాడు యేసయ్య, కానీ నజరేతులో పెరిగాడు. నజరేయుడైన యేసుని పిలిపించుకోవడానికి ఇష్టపడ్డాడు. దేవదూతలు కూడా చెప్పారు, మీరు వెతుకుతున్న నజరేయుడైన యేసు ఇక్కడ లేడు, ఆయన లేచాడు ఆల్రెడీ అంటాడు దేవదూతలు. దేవదూతల చేత కూడా పలకబడింది నజరేతు గ్రామం. అంతేకాదు దేవుని బిడ్డలారా, యేసు ప్రభువే తాను స్వయంగా చెప్పుకున్నాడు, నేను నజరేయుడైన యేసుని అని. ఎందుకంటే సౌలు దమస్కు గేటు దగ్గర క్రైస్తవులు హింసిద్దామని వెళ్ళి దేవుని వెలుగు ఆయన మీద వచ్చేసరికి పడిపోయాడు కింద. సౌలా సౌలా నీ వేళ హింసిస్తున్నావు అంటే ఈయన అంటాడు, ప్రభువా నువ్వెవడో అంటాడు, నువ్వు హింసించుచున్న నజరేయుడైన యేసుని. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, నజరేతు గ్రామం హెచ్చించబడింది. నజరేతు గ్రామము, పిలాతు కూడా అంటాడు ఈ నజరేయుడైన యేసు యూదుల రాజు అని. ఒక శిలువ మీద ఒక బోర్డు కూడా పెట్టిస్తాడు, INRI, ఇషుస్ నజరేనస్ రెక్స్ సిడోరియం, నజరేయుడైన యేసు యూదుల రాజు అని పెట్టిస్తాడు బోర్డు. పనికిరాని గ్రామము, ఎన్నికలేని గ్రామము, మంచి అనేది ఎరుగని గ్రామం ప్రియులారా, ప్రపంచ ప్రసిద్ధి చెందిన గ్రామంగా మారిపోయింది. ఈ రోజున ఎంతోమంది వెళ్ళి ఆ ఊరిని చూడటానికి వెళ్తున్నారు. యేసయ్య పెరిగిన ఊరు అది, నజరేతు ఊరు. అయితే ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే, ఆ నజరేతు నుండి యేసయ్య మరియా యోసేపులు బెత్లెహేంకు వెళ్ళారంట. ప్రసవ దినాలు దగ్గర పడినాయి. బెత్లెహేంకి వెళ్ళేసరికి మరి ఏమండి, స్త్రీలు ప్రసవించడానికి మరుగు కావాలి కదండి. సత్రంలో చోటు దొరుకుతుందేమోనని సత్రంలోకి వెళ్తే అక్కడ ఉన్న మనుషులు ఎంత భయంకరమో చూడండి. మనం స్త్రీలు కనపడితేనే మర్యాదగా రెండమ్మ లోపలికి అంటాం కదా, అవునా కాదండి? బస్సులో ఏముంటుంది, స్త్రీలను ఏం చేయాలంట, గౌరవించాలి. ఇప్పుడు పోయింది, పురుషులను గౌరవించాలని పెట్టాలి బస్సులో. ఎందుకంటే అంత ఫ్రీ బస్సు వచ్చినాక వీళ్ళు ఎక్కేస్తున్నారు, మొత్తం పురుషులు కనపడితే కొట్టి పడేస్తున్నారు, దిగా దిగా అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి పుణ్యమా అంట కదండి. స్త్రీలు కనబడితే మనం గౌరవిస్తాం. అలాంటిది గర్భిణీ స్త్రీ కనబడితే ఇంకా గౌరవిస్తాం, ఇంకా రెస్పెక్ట్ ఇస్తాం. రామ లోపలికి రామ, అవసరం అయితే మేము బయటికి వెళ్తాం అనాలి వాళ్ళు. అలా అనకుండా ఇక్కడ చోటు లేదో వెళ్ళండి వెళ్ళండి అని బయటికి నెట్టేశారండి మరియను. ప్రసవ దినాలు, ప్రసవ గడియలు దగ్గర పడుతుంటే ఆ సత్రం ఎవరిది ప్రియులారా? దావీదు యొక్క తండ్రి గారి సత్రం అది, తాతగారి ఇల్లు అది, దావీదు గారి యొక్క తాతగారి ఇల్లు. దానిని సత్రంగా మార్చేశారు. ఆయా దేశాలకు వెళ్ళేవాళ్ళు, ఆయా ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు ఆ రోజుల్లో గుర్రాల మీద, ఒంటెల మీద, గాడిదల మీద ప్రయాణం చేసి వెళ్ళేవాళ్ళు. రాత్రి అయిపోతుందంటే మరి దొంగల బేడద ఉంటుంది కదా, బందిపోటు దొంగలు ఉంటారు కదా, అందుకని ఆ రాత్రి ఆ సత్రంలో డబ్బు కట్టి అక్కడ ఉండి తెల్లారు లేచి వెళ్ళిపోయేవాళ్ళు. ఆ రాత్రి అంతా ఆ గుర్రాలని, ఆ గాడిదల్ని, ఒంటెల్ని ఆ బయట కట్టేసేవాళ్ళు. అక్కడ దాన్ని పశువుల పాక అని బైబిల్ చెప్తుంది. పశువుల పాక అంటే గేదెలు, ఆవులు ఉండేది కాదు, పందులు ఉండేది కాదు. ఎవరో ఒక ఆయన చెప్తున్నాడు పందుల పాక అంటున్నాడు. పందుల పాక కాదు, గుర్రాలు, ఒంటెలు, గాడిదలు, వాటిని అక్కడ కట్టేసేవాళ్ళు. ఆ పాకలో తొట్టి ఉండేది, ఆ తొట్టిలో మేత వేసేవాళ్ళు ఆ పశువులకి.
దేవుని బిడ్డలారా, సత్రంలో స్థలము లేనందున మరి ఆ మరియ తల్లి ఏ రోడ్డు పక్కన ప్రసవించిందో బాలుడైన యేసయ్యని ఆయన్ని తీసుకుని వెళ్ళి పశువుల పాకలో పరుండబెట్టారు. ఆ సత్రపు యజమాని దయదలిచుంటాడమ్మా, మీరు లోపల చోటు లేదు కదా, ఈ సత్రంలో పడుకోబెట్టండి చిన్నపిల్లవాడిని అని దయదలిచి అక్కడ అది ఖాళీ చేసి అది ఇచ్చుంటాడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఆయన జన్మించిన రోజున ఆయన ఎక్కడ పెట్టబడ్డాడంటే పశువుల పాకలో, పశువుల తొట్టెలో. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్దామా హల్లెలూయా. సత్రము స్థలం ఇవ్వలేదు కానీ పశువుల పాక ఆయనకు స్థలం ఇచ్చిందండి. సత్రము ఆయనకు స్థలం ఇవ్వలేదు కానీ పశువుల తొట్టి ఇచ్చింది. ప్రభువా, నేనున్నానయ్యా నీకోసం, నేనున్నానయ్యా నీకోసం అని ఆ పశువుల తొట్టి యేసు ప్రభు వారికి స్థలం ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ ఒకసారి స్తోత్రం చెల్లిద్దామండి. ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, యేసయ్యకు నీవు చోటు ఇచ్చావా? యేసయ్యకు నీ కుటుంబంలో చోటు ఇచ్చావా? నీ హృదయంలో చోటు ఇచ్చావా? దేవుని బిడ్డ ఇస్తే నువ్వు గొప్ప ధన్యుడు అయిపోతావు, ధన్యురాలు అయిపోతావు. యేసు ప్రభుని గురించి 4 విషయాలు చెప్తాను, అందరు జాగ్రత్తగా వినాలి, మధ్య మధ్యలో అడుగుతూ ఉంటాను, చెప్పాలి. యేసు ప్రభు వారు నెంబర్ 1, ఆయన దేవుడై ఉండి మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. ఏమై ఉండి చెప్పండి, వెనకాల చెప్పండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది ఆ మాట. చదువుతారు ఎవరైనా? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం త్వరగా. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ ఎవరి పోలిక? మనుషుని పోలికగా పుట్టాడు. ఆయన దేవుడై ఉండి, ఏ దేవుడైనా ఈ సర్వ సృష్టిని సృజించినటువంటి దేవుడై ఉండి మనుషునిగా ఈ లోకానికి వచ్చాడు అని బైబిల్ చెప్తుంది. ఎవరైనా దేవుడు, చాలామంది దేవుడు లేడంటారు. ఈ ఆకాశమును, ఈ భూమిని, ఆకాశంలో ఉన్న సమస్తమును, భూమి మీద ఉన్న సమస్తాన్ని సృజించినటువంటి దేవుడు ఆయన. సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ సృష్టి లేనప్పుడు ఉన్నాడు. అందుకే బైబిల్ చెప్తుంది, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా దిగివచ్చి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించు. చాలామంది దేవుడు లేదు, దెయ్యం లేదు అంటూ ఉంటారు. చాలామంది మరి ఎలా కలిగినరా బాబు అంటే, వాటంతట అవే వచ్చినాయి, అవే పుట్టినాయి. శూన్యంలో ఏదో పెద్ద బిగ్ బ్యాంగ్ థియరీ చెప్తూ ఉంటారు. 2 పరమాణువులు ఢీ కొడితే ఇదంతా వచ్చిందంట. మరి శూన్యం అన్నప్పుడు అవి ఎక్కడి నుండి వచ్చినాయి? ఏమైతే ఢీ కొన్నాయో అవి ఎక్కడి నుండి వచ్చినాయి? దేవుడు లేడు అనేవాళ్ళు ఉన్నారు. అర్థమవుతుందా? మన ఎలీషా పాస్టర్ గారు లాంటి ఒక మంచి సేవకుడు ఒక ఊరు వెళ్ళాడంట, ఏరు దాటి. ఏం దాటి? ఆ ఊరు వాళ్ళకి సువార్త చెబుదామని వెళ్ళాడంట. అక్కడ పెద్ద మనుషులు ఉన్నారు. ఊరు ఎంట్రన్స్లోనే రాగి చెట్టు కింద పంచాయతీ బాల మీద కూర్చుని తలపండిపోయి పంచి కట్టుకుని తెల్ల చొక్కా వేసుకుని మాట్లాడుకుంటున్నటువంటి పెద్దోళ్ళు కనపడ్డారు, ముసలోళ్ళు. వెళ్ళటంలోనే మరి ఈయన పని ఏంటనమాట, ఎక్కడుంటే అక్కడ యేసు ప్రభుని గురించి సువార్త చెప్పడమే కదా. బాబు ఎవరు నువ్వు అన్నారు. అయ్యా నేను చిన్న పాస్ట్ గారిని అయ్యా, పలానా ఊరు నుండి వచ్చాను. ఎందుకు వచ్చావు? యేసు ప్రభు గురించి చెబుదాం వచ్చానండి. యేసు ప్రభు దేవుడండి, మీరు అందరు నమ్ముకోవాలి. పిచ్చోడా, యేసు ప్రభు దేవుడే లేడు అసలు. యేసు ప్రభు దేవుడు అంటావండి, దేవుడు లేడు, ఏం లేడు. ఉంటే రుజువు చేయి, అప్పుడు నేను ఊరిలోకి పంపిస్తాం. మాకు చెప్పు, దేవుడు ఉన్నాడని రుజువు చేయి, దేవుడు లేడని మేము అంటున్నాం అని అనేసరికి ఒక్కసారిగా షాక్ తిన్నాడు. ఏంట్రా బాబు, ఊరిలోకి ఇంకా వెళ్ళలేదు, ఊరి బయటే నన్ను అడ్డగించేశారు అని షాక్ తిని బాగా ఆలోచించి, సార్ రేపు మధ్యాహ్నం 12ంటికి వస్తాను మీ ఊరు, అప్పుడు నేను రుజువు చేస్తాను. ఇప్పుడు చేయవా? నాకు టైమే ఉండే.
రేపు వచ్చి రుజువు చేస్తాడు. సరే పో, నువ్వు ఈరోజు ఊర్లోకి వెళ్ళొద్దు, వెళ్ళు, మీ ఊరు వెళ్ళిపో, రేపు రా, రేపు 12ంటికి రా అన్నాడు. దేవుని బిడ్డలారా వెళ్ళిపోయాడు. రేపు ఎన్నింటికి రావాలి? ముసలోళ్ళు అందరూ 11ంటికల్లా అక్కడికి వచ్చి కూర్చున్నారు. ఈ బుడ్డ పాస్టర్ వస్తాడు. ఈ పాస్టర్ గారి వయసులో చిన్నోడే కానీ అనుభవంలో చాలా మంచి అనుభవం ఉందండి. నాకు 48 ఏళ్ళు, 50 ఏళ్ళు దగ్గరికి వచ్చేస్తున్నాయి. అందుకే ఆయన అంటే ఎంతో ప్రేమ. చిన్న వయసులోనే చక్కగా ఆయా ప్రాంతాలు విరామం లేకుండా దేవుని సేవ జరిగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ పాస్టర్ గారు వెళ్ళిపోయాడు. తెల్లారేసరికి 11:30కు వచ్చి ముసలోళ్ళు కూర్చున్నారు ఆ బెంచ్ మీద. వస్తాడు పాస్టరు, గట్టిగా బుద్ధి చెప్పాలి అన్నట్టు కూర్చున్నారు. 12 అయింది, రాలా. 1 గంట అయింది, పాస్టర్ గారు రాలా. 2 అయింది, రాలా. అరే ఎందుకు వస్తాడు రా, మన దెబ్బకి ఏమైపోయాడు, భయపడిపోయి పారిపోయాడు రా అనుకుంటున్నాడు. 3:30, 4 అవుతుంది, అప్పుడు వచ్చాడు పాస్టర్. పాస్టరో ఏంటి 12ంటికి వస్తానని 3:30 దాకా రాలేదు, ఇప్పుడు వచ్చావేంటి అంటే అప్పుడు పాస్టర్ గారు చెప్తున్నాడు, అయ్యా మరి మీ ఊరు దాటాలిగా, ఏరు దాటాలిగా. ఏరంటే ఏంటి? నది దాటాలి కదా. మరి వచ్చాను, అక్కడేం పడవలేదు, నేను వచ్చేసరికి పడవలేదు. మరి ఆ పడవ కోసం ఎదురు చూస్తున్నా, అస్సలు రాలా. ఈలోపు ఏం జరిగిందంటే ఆ నది నీళ్ళలో చక్కలన్నీ కొట్టుకొచ్చేసినాయి, వాటి అంతటవే వచ్చేసి. ఆ నది నీళ్ళలో మేకులన్నీ కొట్టుకొచ్చేసినాయి. ఆ నది నీళ్ళలో సుత్తులు కూడా కొట్టుకొచ్చేసినాయి. ఆ సుత్తులన్నీ వాటి అంతటవే వాటికి మేకులు కొడుతున్నాయి. చక్కగా చెక్కలు ఎక్కడ అమర్చాలో అక్కడ అమర్చుకుంటున్నాయి. అయ్యే అమర్చుకొని ఒక వాడలాగా తయారైపోయింది. నాకు ఆశ్చర్యం కలిగింది. మనుషులు ఎవరు లేరు అక్కడ, అదే తయారైపోయింది. అదే తయారైపోయినప్పుడు అమ్మయ్య బాగుందిలే అని చెప్పి ఆ వాడ ఎక్కి, ఆ పడవెక్కి మీ ఊరు వచ్చానండి, అందుకే లేట్ అయింది అన్నాడంట. వాళ్ళకి ఇక్కడ ఎక్కింది. ఎక్కడికి చెప్పండి? నెత్తికి ఎక్కింది, నాశాలానికి ఎక్కిందండి. ఎలా కనపడుతున్నాం? పిచ్చోళ్ళకి కనపడుతున్నామా? ముసలోళ్ళం అని చెప్పి ఆటగా ఉందా మాతో? ఆ పడవ ఎక్కడైనా దానంతట అదే తయారవుతుందా? పడవ ఎక్కడైనా మేకులు కొట్టుకొస్తాయా, చెక్కలు కొట్టుకొస్తాయా, సుత్తి కొట్టుకొస్తుందా? అదే తయారు చేసుకుంటుందా? ఒక ఆయన తయారు చేశాడు. నమ్మం ఇలాంటి మాటలు అంటే అప్పుడు ఆ పాస్టర్ గారు చెప్పాడు, ఏమండి ఒక చిన్న పడవే ఎవరు తయారు చేయకుండా అది తయారవదు కదా. ఇంత పెద్ద సృష్టి ఎవరు తయారు చేయకుండా దానంతట అదే ఎలా వచ్చింది? సూర్యుడు ఎలా వచ్చాడు? నక్షత్రాలు ఎలా వచ్చినాయి? చంద్రుడు ఎలా వచ్చాడు? సముద్రాలు ఎలా కలిగినాయి? ఈ జీవరాశులన్నీ ఎలా కలిగినాయి చెప్పండి? వాటి అంతటా అవే వచ్చినాయా అన్నప్పుడు వాళ్ళ మైండ్ ఒక్కసారిగా స్టక్ అయిపోయింది. అరే నిజమే కదరా, ఒక చిన్న వస్తువే దాని అంతటా అది తయారవదు. ఈ బ్రహ్మాండమైన సృష్టిని తయారు చేసిన ఒక ఆయన ఉన్నాడు, ఆయనే దేవుడని వాళ్ళకి అర్థమైందంట. ఇప్పుడు వెళ్ళొచ్చాక ఊర్లోకి అయ్యా ఎల్లయ్యా చెప్పుకొని ఆయన చూసారా? దేవుని బిడ్డలారా, దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటారంట వారి మనస్సుల్లో, వారి హృదయాల్లో. దేవుడున్నాడు, ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ సృష్టి అంతటిని నడిపిస్తున్నవాడు ఆయనే. సృష్టి అంతటిని నడిపిస్తున్నవాడు ఆయనే. ఈ భూమి సూర్యుని కంటే కొంచెం కిందకి జరిగితే మంచు ఎక్కువైపోయి, చలి ఎక్కువైపోయి మనం బిగుసుకుపోయి చచ్చిపోతామంట. దేనిని ఎక్కడ పెట్టాలో కరెక్ట్గా దేవుడు అక్కడ సెట్ చేసి పెట్టేశాడు అంతా. సృష్టి దాని క్రమము తప్పకుండా, సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా వాటి క్రమము తప్పకుండా దానిని నడిపిస్తున్నవాడు ఆయనే. జీ ఫర్ జనరేటర్, ఓ ఫర్ ఆపరేటర్, డి ఫర్ డిస్ట్రాయర్. అందుకే గాడ్ అన్నారు. జీవోడి గాడ్, సృష్టించేవాడు ఆయనే, దాన్ని నడిపించేవాడు ఆయనే, దానిని నాశనం చేసేవాడు కూడా ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దామా? హల్లెలూయా.
అర్థమవుతుందా? కాబట్టి ఆయన దేవుడై ఉండి యేసుక్రీస్తు వారు ఎలా వచ్చాడు? మానవునిగా వచ్చాడు. పుట్టినవాడు కాదు, ఆయన వచ్చాడు. నేను పుట్టాను అనలా యేసు ప్రభు వారు, నేను వచ్చాను మనిషి కుమారుడు వచ్చాడని అనేక సార్లు ఆయన చెప్పాడు. కొంతమంది అనుకుంటారు 2020 సంవత్సరాల నుండేగా మీ మతం ఉందా, అంతకుముందు యేసు ప్రభు లేడుగా అనుకుంటారు. ఆయన ఈనాడో ఉన్నాడు, ఎప్పుడో ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. రెండవదిగా ఆయన అదృశ్యుడై ఉండి దృశ్యుడిగా ఈ లోకానికి వచ్చాడు. అదృశ్యుడంటే కనబడడు, కనిపించడు. కనిపించని దేవుడై ఉండి కనిపించే దేవుడుగా ఈ లోకానికి వచ్చాడు ఆయన. కొలసీ పత్రిక 1:15 ఉంది, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి అనే మాట మనం చూస్తాం. దేవుడు కనబడడు మనుషులకి. దేవుడు కనబడితే మనం చచ్చిపోతాం. ఏమండి, దేవుడు ఆయన ఎలా ఉన్నాడో అలా కనబడితే మనుషులు బ్రతకరంట, చచ్చిపోతారంట. మోషేతో దేవుడు అంటాడు, మోషే నన్ను చూసి ఏ నరుడు బ్రతకలేడయ్యా అంటాడు. దేవుని చూస్తే ఏ మనిషి ఆయన కంటికి కనబడని ఒక అదృశ్యమైన శక్తి. ఆమేన్ చెప్పండి, చేతులెత్తి హల్లెలూయా. నిద్ర వస్తుందా? నిద్ర వచ్చే వాళ్ళని కొంచెం గెలండి. అర్థమవుతుందా? నిద్రపోయేవాళ్ళు ఆ పిల్లని ఎందుకు గిలుతారు ఏంటి? చర్చిలో ఒక ఆయన నిద్రపోతూ ఉంటాడంట. మరి పాస్టర్ గారు చర్చిలో ఉన్నారో లేదో కానీ లేరు కదా. వెరీ గుడ్. ఒక సంఘ పెద్దగా నిద్రపోతాడంట. పిల్లలారైనా మీకే చెప్తాను, ఎంత చెప్పినా నిద్రపోతూనే ఉంటాడు. దగ్గరికి వెళ్ళి చెవిలో చెప్పినా నిద్రపోవద్దండి అంటే, అలాగే సార్, నేను ఎక్కడ నిద్రపోతున్నాను, కళ్ళు మూసుకున్నా అంతే అంటాడట. ఇంత పిల్లాడిని పిలిచి బొడ్డాడు ఇటు రారా, ఆయన పక్కన కూర్చో, నిద్రపోయినప్పుడల్లా ఆయన్ని తొడబట్టుకుని గిల్లేవంటే ₹10 ఇస్తా నీకు అన్నాడు. ఎంత? ₹10. వెళ్ళి గెలుతుంటే ఏంట్రా గిలుతున్నావు అంటే, నిన్ను గిలితే పాస్ట్గా నాకు ₹10 ఇస్తా అన్నాడు అని చెప్పి. ఒకరోజు గిల్లాడు, 2 రోజులు గిల్లాడు, 3వ రోజు నుండి గెలట్లా. పాస్ట్ గారు పిలిచాడంటే, ఒరే ఏంట్రా పక్కన కూర్చున్నా కానీ ఆయన నిద్రపోతున్నాడు రా, ఏంట్రా నువ్వు గెలట్లేదంటే, పాస్ట్ గారు ఏమనుకోవద్దు కానీ గెలకుండా ఉంటే నాకు ₹1 ఇస్తానన్నాడు అని చెప్పాడంట. చూసా, ఆయన తెలుగు గెలడు బొడ్డోడు పాస్ట్ గారి దగ్గర ₹10 కొట్టేస్తున్నాడు, ఆయన దగ్గర ₹1 కొట్టేస్తున్నాడు. కాబట్టి పెట్టమంటారు మీ మధ్యలో కూడా నిద్రపోతున్నారు ఎవరైనా? జాగ్రత్తగా వినాలి. దేవునికి మహిమ కలుగును గాక. నెంబర్ 1, ఆయన దేవుడై ఉండి మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. రెండవదిగా అదృశ్యుడై ఉండి దృశ్యుడిగా వచ్చాడు. కనిపించని దేవుడై ఉండి కనిపించే దేవుడుగా ఉండే. గాడ్ ఈజ్ స్పిరిట్, దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. ఆయనకి రక్త మాంసాలు లేవు, కంటికి కనిపించడు. ఆయన రక్త మాంసాలు ధరించుకుని కనిపించే దేవుడుగా వచ్చాడు. దేవుడు కనబడట్లేదని దేవుడు లేడని చెబుదామా? కంటికి కనబడని చాలా ఉన్నాయి, మనకి లేవని చెబుదామా? ఈరోజు మనం దేని ద్వారా బ్రతుకుతున్నామండి? గాలి కంటికి కనబడుతుందా? చూసారా మీరు ఎప్పుడైనా? ఏ రంగులో ఉంటుంది, ఎంత బరువు ఉంటుంది? కనబడదు. గాలి లేదు అంటే కుదురుతుందా? కుదరదు. ఇంటిపై నుండి ఒక మనిషిని కింద పడదొచ్చామంటే కిందపడి కిందకు వెళ్తాడు, పైకి వెళ్ళడుగా. ఎందుకని? చదువుకునే వాళ్ళ పిల్లలు చెప్పండి, ఎందుకని? గ్రావిటేషనల్ ఫోర్స్, గురుత్వాకర్షణ శక్తి. కంటికి కనబడద్దా? కంటికి కనబడట్లేదు కాబట్టి గ్రావిటేషనల్ ఫోర్స్ లేదు, ఏమి లేదు అన్న ఓడిని ఏం చేయాలి? అక్కడ తీసుకెళ్ళి పడేయాలి, అప్పుడు కనపడుద్ది వాడికి. అంతేనా? ఇంకోటి అడుగుతా, ఎలక్ట్రికల్ పవర్ కంటికి కనబడుద్దా? విద్యుత్ శక్తి కంటికి కనబడుతుందా? లైట్లు కనబడతాయి. అది ఎలా ఉంటుంది? కనబడదు. ఏ రంగులో ఉంటుంది? కనబడదు. పవర్, అదొక పవర్ అనమాట. కానీ ఆ పవర్ పెద్ద ట్రైన్స్ కూడా లాగుతుంది, పెద్ద ఇంజన్లు నడిపిస్తుంది. కంటికి కనపడదు అది. అబ్బాయి నేను చూడాల్సిందే దాన్ని అన్నారనుక ఎవరైనా,
ఆ ప్లగ్లో ఏలు పెట్టరబ్బాయి నీకు కనపడదు చక్కగా అంటాం. ఏమవుతుంది? ప్లగ్లో ఏలు పెడితే చచ్చిపోతాడు. ఏకంగా పరలోకమే కనపడదు. కంటికి కనపడదు, అది దెయ్యం కంటికి కనపడుతుందా? ఏమా కనపడదు. దాని చేష్టలు కనపడతాయి. గుడ్లిట్ట పెద్ద చేసేస్తుంది, పళ్ళు నూరుతుంది, పటపట అంటుంది. ఏమండి, ఒక దెయ్యానికి ప్రార్థన చేయడానికి ముగ్గురు వెళ్ళాం, ముగ్గురిని ఇసిరేసింది గోడకి. ఓహో ఇది ఎలా ఉందా అని చెప్పి తలకాయ ఒకళ్ళు, కాళ్ళు ఒకళ్ళు, చేతులు ఒకళ్ళు పట్టుకొని గట్టిగా ఎక్కి తొక్కి ప్రార్థన చేసాం. మరి ఏం చేస్తాం? మరి కంటికి కనబడడు దేవుడు కనుక దేవుడు లేడని చెప్పకూడదు. ఈ సృష్టి అంతటిని నడిపించే దేవుడు ఉన్నాడు. ఆయన నజరేయుడైన యేసు ప్రియులారా అదృశ్యుడిగా ఉన్నాడు. ఒకప్పుడు పరలోకంలో ఉన్నాడు. దేవుని దేవదూతల చేత ఆరాధించబడుతున్నటువంటి ఆ దేవుడే కంటికి కనిపించే దేవుడిగా ఈ లోకానికి వచ్చాడు. రక్త మాంసములు ధరించుకుని వచ్చాడు ఆయన. ఈ సృష్టికర్త అయిన దేవుడు అదృశ్యుడై ఉండి 2025 సంవత్సరాల క్రితము ఈ లోకానికి కంటికి కనపడే దేవుడిగా వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అందరూ స్తోత్రం చెల్లిద్దామా? బిగ్గరగా హల్లెలూయా. మూడవదిగా చెబుతున్నాను, ఆయన ధనవంతుడై ఉండి దరిద్రునిగా ఈ లోకానికి వచ్చాడు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తూ ఉంటాం, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యము వలన మీరు ధనవంతులు కావాలనని మీ నిమిత్తము ఆయన దరిద్రుడాయను. ఎంత చక్కని మాట అండి. ఆయన ఐశ్వర్యవంతుడై ఉండి, యేసు ప్రభువారు పరలోకంలో శ్రీమంతుడై ఉండి, బైబిల్ చెప్తుంది ఆయన శ్రీమంతుడంట, సర్వాధికారి అయిన దేవుడంట, సమస్తము ఆయనవేనంట. అలాంటి దేవుడై ఉండి మన నిమిత్తము ఆయన దరిద్రునిగా ఈ లోకానికి వచ్చాడు, మనలను ధనవంతులను చేయాలని. స్తోత్రం చెల్లిస్తారా ఒకసారి? ఆ వెనకాలలో కూడా చెప్పండి హల్లెలూయా. చిన్నపిల్లలు చెప్పండి హల్లెలూయా. వెరీ గుడ్, మీరందరూ బాగండి. ఆయన ధనవంతుడై ఉండి ఐశ్వర్యవంతుడై ఉండి ప్రియులారా మన దారిద్ర్యము నుండి విడిపించి మనలను ఐశ్వర్యవంతులుగా చేయాలని మన కొరకు ఆయన ఏమీ లేనివాడుగా వచ్చాడు. అందుకే సత్రములో జన్మించాడు. మా వింటున్నారా? ఆ రోడ్డు పక్కన జన్మించి పశువుల పాకలో పెట్టబడ్డాడు. అదే హేరోదు రాజు ఇంట్లో ఆయన పుట్టినట్లయితే నీలాంటి నాలాంటి సామాన్యులు అక్కడికి వెళ్ళలేరని, పేదలు వెళ్ళలేరని పేద ఇంటిలో ఆయన జన్మించాడండి. ఒక ఎమ్మెల్యే ఇంటికే మనం వెళ్ళాం. రాజుల రాజు అయిన యేసయ్య హేరోదు ఇంట్లో పుడితే ఎవరు పేదలు అక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదని, అదే పేద గృహంలో పుడితే గొప్ప గొప్ప వాళ్ళు కూడా రావడానికి అవకాశం ఉంటుందని యేసయ్య పేద గృహంలో ఆయన పరుండబెట్టబడ్డాడు పశువుల పాకలో. జ్ఞానుల జ్ఞానం వ్యర్థమైపోయింది అక్కడ. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని వెదికి 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 ఆ నక్షత్రం కూడా తీసుకెళ్తుంటే ఆ నక్షత్రాన్ని ఫాలో అవ్వకుండా వాళ్ళ సొంత జ్ఞానముతో హేరోదు రాజు ఇంటికి వెళ్ళారు వాళ్ళు. అయ్యా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడంటే వాడు కంగు తిన్నాడు. ఒకసారి నేను రాజునైతే ఇంకొక రాజు ఏంటి? ఆ నక్షత్రము చెప్తుంది యూదుల రాజుగా పుట్టినవాడు రాజుల కోటలో లేడు, పశువుల పాకలో ఉన్నాడని. జ్ఞానుల జ్ఞానం అక్కడ పనిచేయలేదు. ఆ ఖగోళ శాస్త్రవేత్తల జ్ఞానం అక్కడ పనిచేయలేదు. దేవుని బిడ్డలారా, ఆయన ధనవంతుడై ఉండి దరిద్రునిగా ఈ లోకానికి వచ్చాడు మనలను ధనవంతులుగా చేయడానికి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఒక ఊర్లో అమెరికా నుండి ఒక ఆయన వచ్చాడు, యవనస్తుడైన పాస్టర్ గారు. ఓ సంఘానికి వచ్చి కొన్నాళ్ళు అక్కడే ఆ పల్లెటూరులో తిరుగుతున్నాడు, సంఘంలో వాక్యం చెప్పుకుంటూ. ఎంత ధనికుడు ఆయన, బాగా ధనికుడు. ఏమండి వినండి సంఘస్థులారా, యవనస్తులారా, దేవుడు మిమ్మల్ని ఎలా అయినా ఆశీర్వదించవచ్చు. ఆ సంఘంలో పిల్ల చక్కగా దేవుళ్ళు ఎదుగుతుంది, ప్రార్థనలు బాగా చేస్తుంది, పాటలు పాడుతుంది, బాగా పరిశుద్ధాత్మ పొందుకుంది. ఈ అమెరికా అబ్బాయికి ఆ పిల్ల మీద దృష్టి పడింది.
ఇది జరిగిన సంఘటన చెప్తున్నా. మా ఊరి దగ్గర మవ్వ అని ఉంది, మా సొంత ఊరి దగ్గర మవ్వ, విన్నారా? అదొక మండలం, అక్కడ జరిగింది చెప్తున్నా మీకు. ఆ పిల్ల మీద దృష్టి పడింది. చాలా రోజులు ఆ పిల్ల కోసం ఆ ఊరిలో ఉన్నాడు. పాస్టర్ గారిని పిలిచి ఆ పిల్లలు ఇంటికి వెళ్దాం పదండి అన్నాడు. తాటేకిల్లు, ఏ ఇల్లు చెప్పండి, అదే చెప్పండి, ఏ ఇల్లు? తాటేకిల్లు. కిందేమో మట్టితో అలికింది. ఈరోజు పిల్లలకి అలకటం ఏంటో తెలియదు, తెలుసా? తెలియదు కదా. అలికి చక్కగా రోజుల్లో ఏం చేసేవాళ్ళు అంటే ముగ్గులు వేసేవాళ్ళు. భలే ఉండేది ఆ ఇల్లు. కరెంటు కూడా సరిగా లేదు. చాలా పేద ఇల్లు. ఏంటి, వెళ్ళి చూశాడు ఇదంతా. తాటేగులు చూసి ఓ నైస్ అంటున్నాడు. ఆయనకి ఎలా కనపడుతుంది ఆ ఇల్లు? లోపల అలికి ముగ్గులు వేశారుగా, ఓ సూపర్ 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 నైస్ నైస్ అంటున్నాడు. అంతా నైస్గానే కనపడుతుంది ఆయనకి. ఇక ఆ పిల్లతో మాట్లాడటానికి పాస్టర్ గారితో కలిసి కూర్చున్నాడు. ఏమండి, కరెంట్ లేదు, టీవీ లేదు, ఉన్న విషయం చెప్పేశాడు. మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అన్నాడు. వామో బాబు, మీరు ఎక్కడో మాకు తెలియదు, మీ దేశం ఏంటో మీ తల్లిదండ్రులు ఏంటో మాకేం తెలియదు కదా, మేము చాలా పేదవాళ్ళం కదా. వెంటనే కరెంట్ లాగా ఇచ్చాడు. 2 రోజుల్లో పెద్ద కలర్ టీవీ తెప్పించాడు. కలర్ టీవీ ఆన్ చేసి వాళ్ళ దేశంలో ఆ తల్లిదండ్రులు చూపిస్తున్నాడు. అందులో అదిగో మా తల్లిదండ్రులు ఇల్లు. హాయ్ మమ్మీ అంటున్నాడు. వాళ్ళు కూడా చెప్తున్నారు హాయ్ హాయ్ హౌ ఆర్ యూ. ఆ ఇల్లు చూపిస్తున్నాడు ఆ టీవీలో. పెద్ద ఇల్లు చూపిస్తున్నాడు. అర్థమవుతుందా? అదిగో మా ఇల్లు, కనబడే పెద్ద ఇల్లు మాదే, మా తల్లిదండ్రులు, అదిగో మా చెల్లి, ఆమె కూడా హాయ్ అంటుంది. మాట్లాడుతున్నారు. అమ్మా, మీ అమ్మాయిని పెళ్లి చేసుకుని అక్కడ తీసుకెళ్ళిపోతాను నేను, మీరు సంతోషంగా అంగీకరిస్తే అని చెప్తుంటే ఇలా నోటి మాట రాట్లా. మా అమ్మాయిని ఇష్టపడ్డా. అమ్మాయి ఎలా ఉంటుంది, పోనీ తెల్లగా ఉంటుందంటే లేదు నాకులాగా. అయ్యో మాట్లాడరు, ఎలా ఉన్నాను నేను, నల్లగా ఉన్నాను లేదా, నల్లగా ఉంటుంది. నోటి మాట రాట్లా. అక్కడే పెళ్లి చేసుకున్నాడు, ఆ ఊర్లోనే చర్చిలో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని ఆ పిల్ల మీద వాళ్ళ బెంగ తీరేదాకా 2 నెలలు 3 నెలలు ఉన్నాడు. ఉండి ఇక ఆ తర్వాత చూడండి ప్రియులారా, ఆ పిల్లని తీసుకుని విమానం ఎక్కి ఆ పాస్పోర్ట్ వేసి అన్నీ తెప్పించి ఆ పిల్లని తీసుకుని వెళ్ళిపోతుంటే తల్లిదండ్రుల ఆనందం అంతా ఇంత కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఇల్లు మారిపోయింది, ఆ పరిస్థితి మారిపోయింది, వాళ్ళ పేదరికం పోయింది, మొత్తం పోయింది. ఎందుకు చెప్తున్నానంటే యేసయ్య కూడా పరలోకాన్ని విడిచి ఆ మహామహిమను విడిచి ప్రియులారా దేవదూతలతో కూడా ఆరాధించబడుట గొప్ప భాగ్యమని ఎంచుకొనక దేవుని స్వరూపాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి దారిద్ర్యునిగా ఆయన వచ్చాడు. తండ్రి అయిన దేవుడు అన్నాడు, కుమారుడా భూమి మీదకి వెళ్తావా? వెళ్తానయ్యా. ఆ పాపాత్ముల మధ్యలో నువ్వు బ్రతకాలి, 33.5 సంవత్సరాలు ఉంటావా? ఉంటానయ్యా. ఆ మనుషులు నిన్ను ఎంతో ఏడిపిస్తారు, బాధపడతారు, భరిస్తావా? భరిస్తాను ప్రభువా. నిన్ను సిలువ వేస్తారు, కాళ్ళు చేతుల్లో మేకులు కొడతారయ్యా, ఓర్చుకుంటావా? ఓర్చుకుంటాను తండ్రి. అయితే ఎల్లు నా కుమారుడని తన కుమారుడైన యేసయ్యని ఈ భూమి మీదకి పంపించాడు తండ్రి అయిన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. 33.5 సంవత్సరాలు ఈ పాపిష్టి లోకంలో ఆయన జీవించి, దేవుని బిడ్డలారా మనందరి పాపములు ఆయన మీద వేసుకొని మన కొరకు ఆయన మరణించాడు. ఎందుకో తెలుసా? ఆ సౌభాగ్యమైన ఆ సుసంపన్నమైన పరలోక రాజ్యానికి మనలను తీసుకొని వెళ్ళడానికి ప్రియులారా ఆయన దరిద్రునిగా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. 4వదిగా ఏంటంటే ఆయన పరిశుద్ధుడై ఉండి మన కొరకు పాపముగా మారాడు. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనములో ఉంటుంది. ఆయన ఏ పాపము ఎరుగుని వాడై ఉండి పరిశుద్ధుడై ఉండి మడత మచ్చ డాగు కళంకము ఏమీ లేనివాడై ఉండి, దేవుని బిడ్డలారా మన కోసం ఈ లోకానికి వచ్చి మన పాపములన్నీ కూడా ఆయన మీద వేసుకొని మన కోసము ఆయన పాపిగా మారాడు.
మన శాపాన్ని ఆయన తీసుకున్నాడు. సర్వలోక మానవాళి యొక్క పాపాన్ని తన మీద వేసుకున్నాడు. ఎందుకు అంటే మనలను పరిశుద్ధులుగా మార్చి, మనలను నీతిమంతులుగా మార్చి దేవుని బిడ్డలారా పరలోక రాజ్యానికి చేర్చాలని ఆయన పాపిగా మారాడు మన కోసం. ఒక మాట చెప్తాను, అందరూ చెప్పండి. వెనకాలలో ఉన్నవాళ్ళు, పిల్లలు కూడా అందరూ చెప్పండి. మనుష్య కుమారులను, కొద్ది సౌండ్ పెంచండి. మనుష్య కుమారులను దేవుని కుమారులుగా మార్చడానికి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు మనిషి కుమారుడిగా మారాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరు చెప్తారు? టకటక చెప్పండి. థ్యాంక్ యూ. చెప్పండి, నేను చెప్పిన మాట చెప్పండి అండి. పిల్లలు చెప్తారు, నేను యవనస్తులు చెప్తారా? మర్చిపోయారా అంతలోనే? అమ్మా, ఎంతలోనే మర్చిపోయారా? రైట్, గుర్తుపెట్టుకోండి. మళ్ళీసారి చెప్తున్నా, క్రిస్మస్ అంటే ఏంటి అంటే మనుష్య కుమారులను దేవుని కుమారులుగా చేయడానికి దేవుని కుమారుడైన యేసయ్య మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఏ పాపము ఎరుగని వాడు ఆయన, సుచరిత్ర గల దేవుడు. మాటలో, చూపులో, తలంపుల్లో, నడవడికలో, పడకలో ఏ పాపము లేని పరమ పవిత్రుడు. ఆయన వంటి దేవుడు లేడు. ఆయన వంటి పరిశుద్ధుడి లోకములో ఎక్కడ వెతికినా లేడు. ఆయనలో తప్పు కనిపెట్టాలని ఆనాడు శాస్త్రులు, పారిసయ్యులు పనిగట్టుకుని ఆయన వెనకాల పడ్డారు. ఆయన ఏదైనా తప్పు మాట్లాడతాడేమో, ఆయన ఏదైనా తప్పు చూపు చూస్తాడేమో, ఆయన ఏదైనా తప్పు పని చేస్తాడేమో అని పనిగట్టుకుని వెతికారు, ఆయన వెనకాల పడ్డారు. చూశాడు యేసు ప్రభు వారు ఒకరోజు ఆ సెంటర్లో నిలబడి, రోడ్డు మీద నిలబడి, నాలో పాపం ఉన్నదని మీలో కనిపెట్టగలిగిన వాడు, స్థాపించగలిగిన వాడు ఎవడొస్తాడో రండి అని ఛాలెంజ్ చేశాడు అందరి ముందు. ఎవడు మాట్లాడాలి ఒక్కడు కూడా. పాపము లేని పరమ పవిత్రుడండి. అందుకే ఈ రోజున యేసయ్యను అనేక మంది, ప్రపంచం అంతా ఆయన వెనకాల వెళ్ళిపోతుంది. ఈ రోజున మనుషులు దేవుళ్ళు అవ్వాలని ప్రయత్నం చేస్తుంటే దేవుడైన యేసయ్య మనిషిగా వచ్చాడు ఈ లోకానికి. పరమ పవిత్రుడైన ఆయన పుట్టుకలో పాపము లేదు, ఆయన పెరిగినప్పుడు పాపము లేదు, ఆయన మరణములో పాపము లేదు, తిరిగి లేచుటలో పాపము లేదు. సుచరిత్ర కలిగిన దేవుడు. ఆయన చరిత్ర చదువుకో, అద్భుతమైన చరిత్ర అండి. ప్రతి ఒక్కరు కూడా ఏం పలకాలి? క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని పలకాలి. ప్రపంచంలో ఎవరైనా సరే. ఒక్కొక్కడు బయలుదేరాడు యూట్యూబ్లో, యేసు ప్రభు పొట్ల అదంతా ఒట్టిదే అంటాడు. ఆడు ఎక్కడ పెరిగాడో, ఎవరికి పుట్టాడో, ఎలా అసలు ఏం చదువుకున్నాడో అర్థం కావట్లా. ప్రతి ఒక్కరు ఏం పలకాలండి? చరిత్రను యేసయ్య రెండుగా విభాగించాడు. క్రీస్తు పూర్వం, ఈ శకం. అందరూ అనాల్సిందే అన్నమాట కదండి. కనుక వాస్తవమైన దేవుడు ఆయన, సత్యమైన నిజమై ఉన్న దేవుడు ఆయన. నేనే సత్యం అన్నాడు, నేను నిజం అన్నాడు. నేను నిజం, ఐ ఆమ్ రియల్. నేను నిజంగా ఉన్నాను, నేనే నిజమై ఉన్నాను, అబద్ధం కాదు, నేనున్నాను అని ఆయన మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. 1, ఆయన దేవుడై ఉండి మానవునిగా వచ్చాడు. 2వదిగా ఆయన అదృశ్యుడై ఉండి దృశ్యుడిగా వచ్చాడు, కనిపించే దేవుడిగా వచ్చాడు. 3వదిగా ఆయన ధనవంతుడై ఉండి మన కొరకు దరిద్రునిగా వచ్చాడు ఈ లోకానికి. 4వదిగా ఆయన పాపరహితుడై ఉండి, పరిశుద్ధుడై ఉండి మన కోసము పాపముగా మారాడు. మన పాపములన్నీ ఆయన మీద వేసుకుని కల్వరి శిలువలో ఆయన మరణించాడు. దేవుని బిడ్డలారా, అయితే ఈ రాత్రి ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభువుకు నువ్వు చోటిస్తున్నావా? యేసు ప్రభువుకు నువ్వు చోటు ఇచ్చినట్లయితే మరి ఇంకేటికి చోటు ఉండకూడదు. యేసు ప్రభువుకి నేను ఆల్రెడీ యేసయ్యకి చోటు ఇచ్చానంటే మరి తాగుడికి ఎందుకు చోటు ఉంది నీలో? యేసు ప్రభువుకు చోటిస్తే అబద్ధాలకు చోటు ఎందుకు ఉంది?
యేసు ప్రభువుకు నువ్వు స్థలం ఇస్తే వ్యభిచారానికి ఎందుకు స్థలం ఉంది మళ్ళీ నీ శరీరంలో? యేసు ప్రభుకి నువ్వు చోటిస్తే రకరకాల చెడు అలవాట్లకి ఎందుకు చోటు ఉంది? ఈ రోజున ప్రభు అంటున్నాడు, స్థలం ఇవ్వండి అంటున్నాడు, నాకు చోటు ఇవ్వండి. సత్రంలో స్థలం లేదు ఆయనకి. ఈరోజు క్రిస్మస్లో కూడా చాలామంది బయట మనం చూస్తే ఎంతోమంది క్రిస్మస్లు చేసుకుంటున్నారు, అన్నిటికీ చోటు ఉంటుంది, కానీ యేసయ్య ఉండడు వారిలో. యేసు ప్రభుకి వాళ్ళు అవకాశం అనేది ఇవ్వరు. ప్రభువుకి మనము స్థలం ఇవ్వాలి. ఎవరికి వాళ్ళు చెప్పండి? యేసయ్యకి మనము స్థలం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక అధికారి కుమార్తె చావు బ్రతుకుల్లో ఉంది. యేసయ్యని రమ్మన్నారు. దేవుని బిడ్డలారా, బయలుదేరి యేసయ్య వెళ్తుండగా దారిలో ఆలస్యమైంది. రక్తస్రావం కలిగిన స్త్రీ ద్వారా ఆలస్యమైంది. ఈలోపు ఆ పిల్ల చనిపోయింది. అయినా సరే యేసు ప్రభు ఆ ఇంటికి వెళ్ళాడు. అందరూ కూడా ఏడుస్తున్నారు. అక్కడ నిజమైన ఏడుపు కాదు, దొంగ ఏడుపు. అదంతా బహుశా డబ్బులు ఇచ్చారేమో, అందుకే ఏడుతున్నారు వాళ్ళు. ఏదో ఒక రాష్ట్రంలోనంట అన్నిటికీ ప్యాకేజ్ ఉంటుందంట. ఒక వ్యక్తి చచ్చిపోతే ఆ వ్యక్తికి బాక్స్ తేవడం, గొయ్యి తవ్వడానికి ఆర్డర్ ఇవ్వడం, ఏడ్చే వాళ్ళని పెట్టడం, పాటలు పాడే వాళ్ళని పెట్టడం, వాయిద్యాలు వాయించే వాళ్ళని పెట్టడం, 2 రోజులు అయితే 2 రోజులు ఉంచడం, 3 రోజులు అయితే 3 రోజులు ఉంచడం. ఎక్కడ రష్యా నుండి, అమెరికా నుండి, కెనడా నుండి వాళ్ళందరూ వస్తున్నట్లయితే వాళ్ళ కోసం రోజుకి ప్యాకేజీ పెరుగుతుంది. తీసుకెళ్ళి అక్కడ పాతి పెట్టేదాకా ఓ ప్యాకేజీ అంట. అందులో ఏడ్చేవాళ్ళని కూడా పెడతారంట, ఏడ్చేవాళ్ళు లేకపోతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెబుదాం అందరూ, హల్లెలూయా. ఎందుకంటే కొంతమంది దొంగ ఏడుపులు ఏడ్చేవాళ్ళు కూడా ఉంటారు కదండి. కాబట్టి అలా ఏడుతున్నారు. ఆ ఇంట్లో యేసయ్య వచ్చి అంటాడు, స్థలం ఇవ్వండి నాకు. ఆ చిన్నది నిద్రపోతుందే కానీ చనిపోలేదనేసరికి అప్పుడు దాకా ఏడ్చిన వాళ్ళు ఏమయ్యారండి? ఒక్కసారి నవ్వేస్తున్నారు, పక్కమని గొల్లుమని నవ్వేస్తున్నారు. అందుకే ఇందాక చెప్పాను నా దొంగ ఏడుపు అని. బయటికి వెళ్ళని అందరూ అన్నాడు యేసయ్య. ఆ ఇంట్లో జీవమైన యేసయ్య వచ్చాడు. దేవుని బిడ్డ, మరణము తొలగిపోయింది. హల్లెలూయా. నీ ఇంట్లో ప్రభు ఉంటే మరణ పడకలో నుండి కూడా దేవుడు నిన్ను లేవనెత్తగలడు. మరణపు అంచుల్లోకి వెళ్ళిన ప్రభు నిన్ను బయటికి లాగగలడు. ఆమేన్. ఎవరో ఎందుకు, నేనున్న 10 సంవత్సరాల వయసులో టీబీ జబ్బు వచ్చింది. ఊపిరితిత్తులు తినేసి నేను డాక్టర్లు చెప్పారు. ఇప్పుడు టీబీకి ఉన్న జబ్బు ఆ రోజుల్లో, ఇప్పుడున్న మందు మెడిసిన్ ఆ రోజుల్లో తక్కువ, చాలా తక్కువ. చచ్చిపోవడమే మనిషి. బందర్లో మచిలీపట్నంలో గవర్నమెంట్ హాస్పిటల్లో మందు ఇస్తున్నట్టు అక్కడ తీసుకెళ్ళాడు. విజయవాడ, మా నాన్నగారు విజయవాడలో హాస్పిటల్ చాలా మార్చాడు. అక్కడ కాదని ఇక్కడని చాలా మార్చిన, ప్రయోజనం లేదు. అప్పుడు ప్రభుని నమ్ముకోవాలి నాన్నగారు. ఒక మంచి దైవజనుడు వచ్చి అడిగాడు, మీ అబ్బాయిని మా చర్చికి పంపిండి, తగ్గితేనే నమ్ముకోండి, లేకపోతే నమ్ముకోవక్కర్లేదు అన్నాడు. చర్చికి వెళ్ళే వాళ్ళని తిట్టేవాడు. గాజులు లేవు, పోస్టులు లేవు, ఏంటీలు. భర్త చచ్చిపోయిన వాళ్ళకి భర్త అని మనం అంటాం, వాళ్ళ భాష వేరుగా ఉంటుంది. భర్త చచ్చిపోయిన వాళ్ళలాగా ఎట్లా చర్చికి వెళ్తారని తిట్టేవాడు. మా అమ్మ కూడా వెళ్ళటం మొదలు పెట్టేసరికి మా అమ్మని తిట్టేవాడు, కొట్టేవాడు భయంకరంగా. ఇంట్లోనే అమ్మది ఉండేది కాదు, అన్ని వ్యసనాలు ఉండేవి ఆయనకి. ఒక్క వ్యసనం కాదు, లారీకి వెళ్ళేవాడు, డ్రైవింగ్, కలకత్తా దాకా వెళ్ళి వచ్చేవాడు, అన్ని వ్యసనాలు. ఇట్లాగే పాస్టర్ గారు పంపిస్తా అంటే అవసరం లేదా అన్నాడు. అయ్యా ఒకసారి పంపించుడు, ప్రార్థన చేస్తాం మేము, మందులు ఆడారు కదా, అన్ని ప్రయత్నాలు చేశారు కదా, ఒకసారి పంపించి చూడు అన్నాడు. సర్లే తీసుకెళ్ళను అన్నాడు. వాళ్ళు ఆ సంఘంలో నా కోసం ఉపవాసాలు ఉండి ప్రార్థన చేశారు. ఒకరోజు ఒకళ్ళు ఉంటాం, ఇంకో రోజు ఇంకొకళ్ళు ఉపవాసం ఉండటం. పాస్టర్ గారు అయితే నా తల దగ్గరే ఉండి ప్రార్థన చేయటం. దేవుని మహాకృపను బట్టి 20 రోజులు అయ్యేసరికి ఏమండి, మంచం మీద ఉండాల్సిన లేచి కొద్దిగా అటు ఇటు తిరగటం, తినటం, ఆడుకోవడం జరిగేసరికి మా నాన్నగారు డ్యూటీ నుండి వచ్చి చూసి ఆశ్చర్యపోయాడు. ఎన్ని ప్రయత్నాలు చేశాను నేను, మరి మీరు నన్ను తిట్టుకుంటారేమో. తిరుపతి కూడా వెళ్ళాడు మా నాన్నగారు. ఉన్నది చెప్పాలిగా వాస్తవం, తగ్గలా. 20 రోజులు అయ్యేసరికి నాలో హుషారు వచ్చేసరికి మా నాన్నగారికి ఆశ్చర్యం వేసింది. నువ్వు చర్చిలోనే ఉండరా, ఎట్టి వెళ్ళొద్దేక అన్నాడు. ఏమండి, ఇక తర్వాత ఇంకా కొన్ని రోజులకి పూర్తిగా ఆరోగ్యం వచ్చేసింది. మందులతో పని లేకుండా దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చేసాడు.
ఎన్ని వేల రూపాయలు అయిపోయినాయి ఆ రోజుల్లో నా రోగానికి. 3 నెలల పాటు ఇటొక ఇంజెక్షన్ రోజు పొడిపించుకోలేక నర్సుతో వెళ్ళి మధ్యలో పారేసి వచ్చేవాడిని చిరాకేసి. ఇంటికి వచ్చేసరికి ఇంతలా వాసిపోయి ఆ రోజులు. ట్యాబ్లెట్లు చూస్తే ట్యాబ్లెట్లు. కానీ ఎప్పుడైతే ప్రభువుకు మేము చోటు ఇచ్చామో, యేసయ్య మా నాన్నగారు కూడా దెబ్బకు మారిపోయాడు. అన్నీ తీసి చెత్తలో విసిరికొట్టాడు. ఇంట్లో ఎన్ని దేవుని మందిరానికి వచ్చాడు. ఇక ఆశ్చర్యం, గొప్ప మార్పు. నన్ను బట్టి ఆయన మారాడు. ఆ తర్వాత దేవుని సేవకు దేవుడు పిలిచాడు ఆయన్ని. అదే ఊర్లో సేవకు వెళ్ళాడు. 2006లో చనిపోయాడు ఆయన, మా నాన్నగారు. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసయ్యకు మనం చోటు ఇస్తే మన ఇంటిలో ఎలాంటి భయంకరమైన పరిస్థితి నుండి అయినా సరే యేసయ్య మనలను లేపగలడు. హల్లెలూయా. ఆయన ఉన్న ఇంటిలో మరణం ఉండదు. ఆయన ఉన్న ఇంటిలో ప్రియులారా వెలుగు ఉంటుంది. ఆయన ఉన్న కుటుంబంలో శాంతి సమాధానం ఉంటుంది. ఆయన ఉన్న కుటుంబంలో గొప్ప నెమ్మది అనేది ఉంటుంది. ఆయన ఉన్న కుటుంబంలో ఆశీర్వాదం అనేది ఉంటుంది. ఆమేన్. అర్థమవుతుందా? ఆ దెబ్బతో ఎక్స్రే కూడా తీసుకోలేక పెద్ద ఎక్స్రేలు తీసేవాళ్ళు అప్పుడు. అర్థమవుతుందండి? కనుక దేవుని బిడ్డలారా, నాకు స్థలం ఉందా అని అడుగుతున్నాడు ప్రభు. ఈ క్రిస్మస్ వేళ ప్రభువుకు నువ్వు చోటిచ్చావా? పాత నిబంధనలో ఎలియాజరు అనేటటువంటి దైవభక్తుడు ఇస్సాకు గారికి భార్యను చూడటానికి బయలుదేరి వెళ్ళాడు. ప్రియులారా, వెళ్ళి బావి దగ్గర ఊరి చివర మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నా యజమానికి సరైన అమ్మాయిని నువ్వు ఇక్కడికి నడిపించాలి ప్రభువా. నేను దాహానికి నీళ్ళు ఇమ్మని అడుగుతానయ్యా. అడిగినప్పుడు నాకే కాదు నా ఒంటెలకు కూడా పోస్తానని ఏ చిన్నది చెప్తుందో ఆమె నీ కుమారుడైన ఇస్సాకుకి భార్యగా నేను తీసుకెళ్తానయ్యా అని ప్రార్థన చేసుకున్నాడు. రానే వచ్చింది ఆమె బావి దగ్గరికి. వచ్చిన తర్వాత, అయ్యా నీకే కాదు నీ ఒంటెలకు కూడా నీళ్లు పోస్తానని చెప్పింది. ఆయన అడుగుతాడమ్మా, ఈ రాత్రి బస చేయడానికి స్థలం ఉందా మీ ఇంట్లో అని అడుగుతాడు. చోటు ఇచ్చారు ఆయనకి. దైవజనుడికి చోటు ఇవ్వండి. మీ గృహానికి వచ్చినప్పుడు దైవజనులు చేర్చుకోండి. ఎప్పుడైతే ఎలియాజరును చేర్చుకున్నారో ఆమెను తెల్లారిన తర్వాత 2 రోజులు 3 రోజులు అక్కడ ఉండి ఆమెను ఒక గొప్ప ఐశ్వర్యవంతుడికి భార్యగా తీసుకెళ్ళిపోయాడు ఎలియాజరు. ఆమె స్థితి మారిపోయింది. ఆమె పరిస్థితి మారిపోయింది. దేవుని బిడ్డలారా, వేవేలకు తల్లి అయింది ఆమె. దైవజనుడికి స్థానం ఇవ్వండి. మీ ఇంట్లో ప్రార్థన చేయించుకోండి, ఆదరించండి, చోటు ఇవ్వండి, ఆయనకి చేర్చుకోండి. మీ కుటుంబాలు దీవించబడతాయి. ఆయన్ని గౌరవించండి, ప్రేమించండి. దేవుని ప్రతిరూపంగా ఆయన ఉన్నాడని చెప్పి ఆయన్ని ప్రేమించండి. మీ కుటుంబంలో పరిస్థితులన్నీ మారిపోతాయి. మీ పిల్లలను దేవుడు దీవిస్తాడు. మీ కుటుంబాల్లో అనేకమైన ఆశీర్వాదాలు ప్రభువిస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఎందుకు వస్తాడు మీ ఇళ్ళకి? మీరు ఇచ్చే టీ తాగాలనా? మీరు ఇచ్చే బూందీ తినాలనా? ఎందుకు వస్తాడు? దేవునికి మీ కోసం మధ్యవర్తిగా ఉండి ప్రార్థన చేయడానికి. ప్రభువా, ఈ కుటుంబాన్ని దీవించయ్యా, వీళ్ళకున్న అనారోగ్యాలు తీసేయ్యా, వీళ్ళ పిల్లల చదువుల్లో తోడుగా ఉండయ్యా, ఉద్యోగాలు దయచేయ్యా అని చెప్పి మీ నిమిత్తము దేవునికి ప్రార్థన చేయడానికి వస్తాడు. అర్థమవుతుందా? దేవుని సేవకుని గౌరవించాలి, సేవకురాలను గౌరవించాలి. దేవుడు మీ ఇంటికి రాడు, కానీ దేవుడు పాస్టర్ గారి రూపంలో మీ ఇంటికి వస్తాడు. సేవకుని రూపంలో మీ ఇంటికి వస్తాడు. ఆమేన్. చెప్పండి అందరూ హల్లెలూయా. అదిగో మళ్ళీ నిద్ర వస్తున్నట్టుంది ఎవరికో. రావట్లేదుగా? మీరు అందరు చాలా మంచివాళ్ళమ్మా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. అదవుతుందండి. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలం పొందుకుంటాడు. ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలం పొందుకుంటాడు. సేవకుల్ని ఎవరైతే చేర్చుకుంటారో సేవకుల యొక్క ఫలం పొందుకుంటారు. సేవకుల్ని ప్రేమించండి, గౌరవించండి, వారిని చేర్చుకోండి. మీ ఇంట్లో ప్రార్థనలు చేయించుకోండి. ఎంతో ఆశీర్వాదం. సువార్త ప్రకటించే వారి పాదములు పర్వతముల మీద సుందరములై ఉన్నవి అని వాక్యం చెప్తుంది.
వాళ్ళ పాదాలే సుందరాలు అయితే ఆ మనిషి ఇంకెంత సుందరుడు, ఎంత అభిషక్తుడు, ఎంత గొప్పవాడు. అర్థమవుతుందా? అందరు చెబుదామా హల్లెలూయా. మా విశ్వాసులు ఎంత చక్కగా గౌరవిస్తారో మమ్మల్ని. ఈరోజు కూడా ప్రార్థన ఉంది, వాస్తవానికి పుట్టినరోజు ప్రార్థన ఉంది. అమ్మా పాస్టర్ గారికి మాట ఇచ్చానమ్మా, నువ్వు పని చేయి, రేపు పెట్టుకో అన్న, రేపు రాత్రి పెట్టుకో అన్న. ఇవాళ పుట్టింది మీ అమ్మాయి, రేపు పెట్టుకో. ఇవాళ పగలు శ్రీమంతం చేసుకోవడానికి ఇవాళ ప్రార్థన పెట్టుకున్నారు. అక్కడికి ఆ పిల్లని తీసుకొచ్చి కేక్ తెచ్చి అక్కడ కట్ చేసేసింది. ఇక్కడ కట్ చేసేయండి, రేపు ప్రార్థన పెట్టుకుంటా అంది. వెరీ గుడ్, మంచిదాని మనం చక్కగా లోబడాలి. పాస్టర్ గారు చెప్పినట్టుగా చేయాలి అంతా. ఇట్లాగే మీకు చేయాలండి అంటే కుదరదు. గౌరవించాలి, దైవ సేవకులు చెప్పినట్టుగా నడుచుకోవాలి. అది మీకు ఎంతో ఆశీర్వాదం. హల్లెలూయా చెప్పండి అందరూ, హల్లెలూయా. స్త్రీల కూటాలు పెట్టుకోవాలి మీ గృహాల్లో, పగలపూట రాత్రిపూట గృహ కూటాలు పెట్టుకోవాలి. ఇది డిసెంబర్ నెల, కృతజ్ఞతా నెల. ఇది ఏ నెల? 11 నెలలు కూడా కాపాడిన దేవుడు ఈ సంవత్సరాంతంలో మనం ప్రవేశపెట్టినందుకు చక్కగా గృహ కూటాలు పెట్టుకొని దైవజనులకి మర్యాదలు చేయాలి. గొప్ప ఆశీర్వాదం. అర్థమవుతుందా? కనుక దైవ బిడ్డను చేర్చుకున్నారు, స్థలం ఇచ్చారు ఎలియాజరుకి. ఆమె స్థితి మారిపోయింది. ఆ ఇంటిలో ఉన్న రెబెకా పరిస్థితి గొప్ప ఐశ్వర్యవంతునికి భారీగా అయిపోయింది. మీ పిల్లలు దీవించబడతారు. ఇంకా మనం చూస్తే యేసుప్రభు వారు ఒక చోట సముద్రం ఒడ్డున వాక్యం చెప్పడానికి వెళ్ళాడు. జనసమూహం ఆయన వెనకాల వస్తున్నారని, రోడ్డు మీద అయితే బాగోదని సముద్రం ఒడ్డుకు తీసుకెళ్ళాడు. అందరినీ కూడా మొత్తం బలోమంట వచ్చేసారు. పేతురుని అడిగాడు. పేతురు ఉన్నాడు అక్కడ, చేపలు దొరకలేదని రాత్రి అంతా అలసిపోయి, ప్రియులారా వలలు కుట్టుకుంటున్నారంట, బాగు చేసుకుంటున్నారంట, వలలు ఖాళీ అయిపోయింది అంత. ప్రభు అడిగాడు, పేతురు నీ ధోనిని ఇస్తావు కొంచెం అని చెప్పి అడిగితే, ఏం ధోని, ఆగండి బాబు, మాకు అసలు చేపల బట్టల ఏం బట్టల, ఈ ధోనులన్నీ మేము కడుక్కున్నాం, బాగు చేసుకున్నాం, పక్కనుండి అనలా, తీసుకయ్యా అని ఇచ్చాడు. ఆ ధోనిలో చోటు ఇచ్చాడు యేసుప్రభు వారికి. ఆ ధోని ఎక్కి కొంచెం లోపల దోసినాయి, ఎందుకంటే జనాలు మీద పడిపోతున్నారు. మీరంటే చక్కగా మంచి స్టేజ్ ఏర్పాటు చేశారు. ఆ రోజు యేసుప్రభు వారికి స్టేజ్ ఏంటయ్యా అంటే ఆ ధోనిలో ఎక్కి వాక్యం చెప్పాడు, అందరినీ స్వస్థపరిచాడు, రోగుల్ని పంపించేశాడు. పంపించిన తర్వాత పేతురు వైపు తిరిగాడు. పేతురుతో అంటాడు, పేతురు నీ ధోనిను లోతుకు నడిపించి వలయ్యా కుడి పక్కన అంటాడు. అప్పుడు పేతురు అంటాడు, ప్రభువా కొంచెం లోపలేంటయ్యా, చాలా లోతుకి వెళ్ళాం, కుడి పక్కన ఏంటయ్యా, ఎడం పక్కన వేసాం, ముందు వేసాం, వెనకాల వేసాం, ఇన్ని ప్రయత్నాలు చేసాం, అయినా ఒక్క చేప కూడా పడల, అయినను నీ మాట చొప్పున వల వేస్తాం అన్నాడు. ఎందుకంటే నీ బోధలు ఆశ్చర్యంగా ఉన్నాయి. ఇప్పుడు వరకు మేము విన్నాం కదా, నీ మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి, నువ్వు దేవుని కుమారుడు అన్నట్టుగా మాకు కనబడుతున్నావు, వాళ్ళందరినీ స్వస్థపరిచావు కదా, నీలో గొప్ప దైవ మహిమ ఉందని మాకు అర్థమవుతుంది అని చెప్పి యేసయ్య మాట చొప్పున చేశాడు. ఎలా పడినాయి అంటండి చేపలు, వలలు పిగిలిపోయేలాగా పడినాయండి. యేసయ్యకి చోటు ఇచ్చాడు ఆ ధోనిలో. ఆయన జీవితం మారిపోయింది. ఈ రోజున దేవుని బిడ్డ, ప్రభువుకి నువ్వు చోటు ఇవ్వట్లేదా? హృదయం అనే తలుపు దగ్గర ఆయన నిలబడి ఈ తలుపు ఆయన తడుతున్నాడు. అర్థమవుతుందా? నీవు ఆయనకి స్థానం ఇస్తే, ఈ క్రిస్మస్ సందర్భంగా యేసు ప్రభు వారికి నువ్వు స్థలం ఇస్తే, నీ హృదయంలో ఆయనకు చోటిస్తే, నీ జీవితాన్ని ఆయన విప్లవాత్మకంగా మార్చివేయగలిగినటువంటి సమర్థుడై ఉన్నాడు. నమ్మితే స్తోత్రం చెల్లిద్దామా? బిగ్గరగా హల్లెలూయా. మరి ఆ మార్తలు యేసయ్యని చేర్చుకున్నారు ఆ ఇంటిలో. యేసయ్య బోధించేవాడు, ఆ ఇంటికి వెళ్ళినప్పుడల్లా అక్కడ కూర్చునేవాడు. మరి ఏమో వాక్యం వింటూ ఉండేది, మార్త ఏమో అద్భుతమైన పరిచర్య చేసేది. యేసయ్యకి ఆయన శిష్యులకి బాగా మంచి పరిచర్య చేసేది. ఒకరోజు ఆ ఇంట్లో రోగం వచ్చింది లాజరుకి. యేసయ్య ఆలస్యం చేశాడు, చచ్చిపోయాడు ఈ లోపు లాజరు. 3 రోజులు అయిపోయినాక వచ్చాడంటే యేసయ్య. అర్థమవుతుందా?
ఎప్పుడు వచ్చాడండి? అమ్మ చెప్పాలి అందరూ, ఎప్పుడు వచ్చాడు? 3 రోజుల తర్వాత వచ్చాడు, 4వ రోజు వచ్చాడు. ఎందుకంటే యూదులు ఏం నమ్ముతారంటే చచ్చిపోయిన మనిషి ఆత్మ 3 రోజులు ఆ సమాధి చుట్టూనే ఉంటుందంట, అప్పుడే పైకి వెళ్దంట. కాబట్టి 1 రోజు అయిన తర్వాత వచ్చి లాజరు బయటికి రా అన్నాడు అనుకోండి, ఆత్మ అక్కడే ఉందిలే, పైకి వెళ్ళలేదులే, వచ్చాడులే, బతికెళ్ళి అనుకుంటారు అందరూ. యూదుల యొక్క నమ్మకం అంటది. మనమే నమ్ముతాం చచ్చినాడు ఇంట్లోనే ఉంటాడని నమ్ముతాం మనం కదండి. అందుకే చాలామంది పెండాలు పెడతా ఉంటారు, ఇష్టమైనవి తీసుకెళ్ళి పెడతా ఉంటారు అక్కడ శ్మశానంలో. ఒట్టప్పుడైతే కాకి ఛే ఛే అంటాము, అదే శ్మశానంలో పెండం పెట్టినప్పుడైతే కాకి రామ రామ. ఎందుకని కాకి రూపంలో, కుక్క రూపంలో, పంది రూపంలో వస్తారు అనుకుంటారు మనుషులు. మరి వస్తారు, తీసుకెళ్ళి ఇంట్లో కట్టేసుకో. వచ్చాడు అన్నయ్య, వచ్చాడు తాతయ్య, వచ్చింది మా అమ్మ, ఏ రూపంలో చెప్పరే? కట్టేసుకుంటారా? అది చేయరు. మళ్ళీ నేను విమర్శించట్లా, వాస్తవం చెప్తున్నా. దయచేసి ఏమనుకోమండి, వేరుగా అనుకోమండి. అలాంటివి మనం ఏం చేయకూడదు. అర్థమవుతుందా? చచ్చిపోయిన సమాధి దగ్గరికి ఒక ఆయన బిర్యానీ తెచ్చి పెడుతున్నాడు. ఏంటి ఇది పెడుతున్నావు అంటే, మా వాడికి బిర్యానీ మా ఇష్టం అండి. తింటాడా? చెప్పరే. ఒకడేమో సమాధిలో 2 బాటిల్ తెచ్చి పెడుతున్నాడు. ఆ బ్రాండ్ ఏంటో నాకు తెలియదు కానీ, ఏం బాటిళ్ళు? తలకాటోటి ఇటోటి పెడుతున్నాడు. అలాంటివి తీసేయనండి. పాస్టర్ గారు ఊరుకోండి పాస్టర్ గారు, వాడికి బ్రతుకున్నప్పుడు ఈ బ్రాండ్ అంటే మహా ఇష్టం అండి. తాగుతాడా? చచ్చినోడు తాగుతాడా? మాట్లాడరేంటమ్మా? అసలు తాగడు. అలాంటివి చేయకూడదు, అలాంటి పొరపాటుని చేయకూడదు. మా సంగతి కొత్తగా ఒక ఆయన వస్తాడు, అయ్యా మా నాన్న చనిపోయాడుగా, మరి మా నాన్నకి చికెన్ అంటే బాగా ఇష్టం అయ్యా, చికెన్ కొరకు తీసుకెళ్ళి ఆడ పెట్టొస్తాను అన్నాడు. ఇక ఎట్ట చెప్పాలో అర్థం కాక నేను అన్నాను, అక్కడ పెట్టేవంటే నీతో పాటు అది తిని మళ్ళీ నీతో పాటు మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో కూర్చుంటాడు అన్న. అబ్బో అట్టయితే వద్దయ్యా అంటున్నాడు. అక్కడైతే తిని అక్కడే ఉండాలంట, ఎక్కడికి రాకూడదు, ఇంటి దాకా రాకూడదంట. అలాంటి చేయమాక అన్న. దేవుడి దగ్గర ఆపేశాడు. కొంతమంది వాక్యం చెప్తే అర్థం కాదు, ఇలాంటివి చెప్తే అప్పుడు భయం వచ్చేస్తుంది, అమ్మో ఇంటికి వస్తాడా అని కదా. లాజరు దగ్గరికి వచ్చాడు యేసయ్య. దేవుని బిడ్డలారా, 4 రోజుల తర్వాత కుళ్ళిపోయినటువంటి ఆ లాజరుని సమాధిలో నుండి పైకి లేపాడు. చప్పట్లు కొడదామా? లాజరు బయటికి రా అనగానే కుళ్ళిపోయి కంపు కొడుతున్న ఆ వ్యక్తి కూడా చుట్టబడిన బట్టలతో లేచి పైకి వచ్చేసాడు. మరణాన్ని జయించి సజీవుడిగా వచ్చాడు. దేవుని బిడ్డ, యేసయ్యకు నువ్వు చోటిస్తే ఒకరోజు యేసయ్య మధ్యాకాశానికి వచ్చి నిన్ను పిలవబోతున్నాడు. మనం ఎక్కడ చనిపోయి ఎక్కడ పాతి పెట్టబడతామో అక్కడ నుండే మనం లేచి మరణాన్ని జయించి యేసయ్యను ఎదుర్కోవడానికి మనం వెళ్ళిపోతాము. హల్లెలూయా. ప్రభువు నువ్వు నమ్మకపోతే, యేసు ప్రభువుకు నువ్వు చోటు ఇవ్వకపోతే నువ్వు విడవబడే వారిలో ఉంటావు. దేవుని బిడ్డ, పాతాళంలో యాతన పడేవారుగా మనం ఉంటాము. యుగ యుగాలు మన ఆత్మ అగ్నిలో కాలుతుందంట. అగ్ని ఆరదు, పొరుగు చావదు. ఏది కావాలి ఒక్కసారి ఆలోచన చేసుకో. మరియ మార్తలు యేసయ్యకి చోటు ఇచ్చారు. మరణము నుండి లేపబడ్డాడు లాజరు. ఈ రోజున యేసు ప్రభువును మా సొంత రక్షణగా అంగీకరించాలి, మారు మనసు పొందాలి, చెడుతనం విడిచిపెట్టాలి, పాపములు విడిచిపెట్టాలి, ప్రభువుని నీ హృదయంలోకి చేర్చుకోవాలి. దేవుని బిడ్డ, నూతన జీవితం నువ్వు జీవించాలి. ప్రభు వచ్చే వరకు నమ్మకంగా నువ్వు బ్రతకాలని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఈ క్రిస్మస్ వేడుక చూద్దామని ఇక్కడికి వచ్చావేమో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రభువుకి స్థానం నీ హృదయంలో, నీ కుటుంబంలో, నీ గృహంలో, నీ జీవితాన్ని అద్భుతంగా ఆయన మార్చివేయగలిగినటువంటి సమర్థుడై ఉన్నాడు దేవుని బిడ్డ. అలాగే జక్కయ్య కూడా యేసయ్యని చేర్చుకున్నాడు. జక్కయ్య జీవితం అద్భుతంగా మారిపోయినట్లుగా మనం చూడగలం. ఇలా బైబిల్లో కొన్ని సంఘటనలు మనం చూస్తూ ఉంటాం. నా మాటలు ముగిస్తున్నాను. సత్రములో స్థలము లేదంట యేసయ్యకి. ఈరోజు నీలో కూడా చోటు లేదేమో. అన్నిటికీ ఉన్నాయి నీ హృదయంలో చోటు. టీవీలో వచ్చే సినిమాలకు చోటు ఉంది, సీరియల్కి చోటు ఉంది,
చుట్టా బీడి సిగరెట్లకు చోటు ఉంది, మందుకు చోటు ఉంది నీలో. కానీ యేసయ్యకు నువ్వు చోటు ఇవ్వలేకపోతున్నావేమో. యేసయ్య ఉంటే అవేమి నీలో ఉండకూడదు. దేవుని బిడ్డ, ప్రభువు కోరుకుంటున్నాడు, ఆయన సొంత రక్షణగా అంగీకరించు. రక్షణ పొందకుండా ఎన్ని క్రిస్మస్లు నువ్వు చేసుకున్నా నీకు ప్రయోజనం ఏమీ లేదు. ఈ రాత్రి దేవుడు నన్ను మీకోసం పంపించాడు. మీరు ప్రభువుని నమ్ముకోవాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయనకి చోటు ఇవ్వాలి, ఆయనకి స్థలం ఇవ్వాలి. ఇస్తే మీ జీవితాలను ఆయన అద్భుతంగా మార్చివేయగలిగిన సమర్థుడై ఉన్నాడు. అందరు తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొనండి. సత్రములో స్థలము లేనందువలన పశువుల పాకలో ఆయన పరుండబెట్టబడ్డాడని బైబిల్ చెప్తుంది. ఈరోజు నువ్వు ఆయనకు స్థలం ఇవ్వకపోవడం వలన ఆయన నిన్ను విడిచి వెళ్ళిపోతున్నాడేమో. నీ కుటుంబంలో ఆయనకు చోటు ఇవ్వకపోవడం వలన నీ కుటుంబాన్ని ఆయన దాటిపోతున్నాడేమో. నీవు ఆయనకు స్థలం ఇవ్వకపోవడం వలన నిన్ను విడిచి ఆయన వెళ్ళిపోతున్నాడేమో. దేవుని బిడ్డ, ఆయన నిన్ను విడిచి వెళ్ళిపోయాడంటే నీ ఆశీర్వాదాలు వెళ్ళిపోతున్నాయని, ఆయన నిన్ను విడిచి వెళ్ళాడంటే నీ రక్షణ వెళ్ళిపోతుందని, ఆయన నిన్ను విడిచి వెళ్ళిపోతే గొప్ప భాగ్యము నిన్ను విడిచిపెట్టేస్తుందని నువ్వు గ్రహించాలి. ఎంతకాలం ప్రభువుకు దూరంగా ఉంటావు, ఎంతకాలం రక్షణ పొందకుండా ఉంటావు, ఎంతకాలం సాకులు చెబుతావు, ఎంతకాలం వాయిదాలు వేస్తావు. ఈ విలువైన రక్షణ పొందకుండా ఎంతకాలం నువ్వు వాయిదాలు వేస్తావు. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసిన యెడల ఎలాగూ నువ్వు తప్పించుకుంటావని బైబిల్ అంటుంది నిన్ను. ఇది గొప్ప రక్షణ. సిమియోను అంటాడు, ఆయన అనుగ్రహించిన ఈ గొప్ప రక్షణ నేను కన్నులారా చూశానంటాడు. ఈ గొప్ప రక్షణ ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? యవనస్తురాలా ఎందుకు వాయిదాలు వేస్తున్నావు? నీకోసమే కదా ఆయన ఈ లోకానికి వచ్చింది, నీకోసమే కదా ఆయన మహామహిమను విడిచిపెట్టింది, నీకోసమే కదా ఆయన దరిద్రునిగా ఈ లోకానికి వచ్చింది, నీకోసమే కదా ప్రాణం పెట్టింది, నీకోసమే కదా రక్తాన్ని కార్చింది. సరే, ఆలోచన చేస్తావా? హృదయం అనే తలుపు దగ్గర ఆయన నిలబడి తడుతున్నాడమ్మా. నీ హృదయం నాకు ఇమ్మ అంటున్నాడు ప్రభు. రక్షణ లేకుండా ఎన్ని క్రిస్మస్ పండుగలు జరుపుకుంటావు, రక్షణ లేకుండా ఎన్ని న్యూ ఇయర్ ఆరాధనలు జరుపుకుంటావు, రక్షణ లేకుండా ఎన్ని ఆదివారాలు దేవుని మందిరంలో గడుపుతావు. దేవుని బిడ్డ, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినమని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు, నిన్ను రక్షించడానికి, నిన్ను పరిశుద్ధపరచడానికి, నిన్ను విమోచించడానికి. నీకు బదులుగా తన ప్రాణాన్ని ప్రాణక్రయధనముగా అర్పించడానికే వచ్చాడు. నీ హృదయం దేవునికి సమర్పించు. ఈ రాత్రి నీ హృదయం దేవునికి ఇస్తే నీ జీవితం అద్భుతంగా మారబోతుంది. ఆశ్చర్యకరమైన రీతిలో ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అందరిలాగే ప్రార్థన పూర్వకంగా ఉందాం. దేవుడే మనుష్యుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. అదృశ్యుడైనటువంటి దేవుడు మన ఎదుట ప్రత్యక్షపరచబడ్డారు. ధనవంతుడైన దేవుడు దరిద్రునిగా ఈ లోకానికి వచ్చారు. పరిశుద్ధుడైన దేవుడు పాపగ్రహిగా మార్చబడ్డారు. దేవుడై ఉండి మనుష్యుడిగా ఎందుకు వచ్చారంటే మనలను దేవుని కుమారులుగా చేయడానికే, మనలను దేవుని కుమారులుగా చేయడానికే.
నిన్ను దేవుని కుమార్తెగా చేయడానికే అదృశ్యుడైన దేవుడు ప్రత్యక్షపరచబడ్డాడు. ధనవంతుడైన దేవుడు దరిద్రునిగా ఈ లోకానికి వచ్చారు మనల్ని ధనవంతులుగా చేయడానికి. పరిశుద్ధుడైన దేవుడు పాపముగా ఈ లోకానికి వచ్చారు మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి. నీ హృదయములో ప్రభుకు చోటు ఇవ్వగలవా? నీ జీవితంలో ప్రభుకు చోటు ఇవ్వగలవా? నీ బ్రతుకులో యేసుకు స్థానం ఇవ్వగలవా? ఇప్పుడు అద్భుతాలు చేయవాడు నీ దేవుడు, నిన్ను స్వస్థపరిచేవాడు నీ దేవుడు, నీకు విడుదలనిచ్చేవాడు. ఆయన సజీవుడై ఉన్నాడు. నువ్వు ఆయనకు చోటు ఇవ్వగలిగితే ఆయన నిశ్చయముగా నీ జీవితంలో కార్యానికి ఇష్టపడుతున్నాడు. ఒక తీర్మానం అందరూ కూడా, పిల్లలు పెద్దలందరూ కూడా ఏకీభవించి, అయ్యా నా కుటుంబంలో చోటిస్తున్నానయ్యా, నా బ్రతుకులో చోటిస్తున్నానయ్యా, నా జీవితంలో చోటిస్తున్నానయ్యా. చెప్దాం మనసారా అయ్యా నా జీవితంలో చోటిస్తున్నాను ప్రభువా, నా బ్రతుకులో నీకు చోటిస్తున్నాను ప్రభువా. అడుగుదామా రిదలమా రిబాబా శబలదలమా రిహస్సలబోదరలమా. పరిశుద్ధాత్మదేవా, ఈ రాత్రి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకు వందనాలు, ప్రతి ఒక్కరిని దర్శించినందుకు వందనాలు. ఎవరికి ఏ వాక్కు అవసరమో అవసరమైన వాక్కును అనుగ్రహించినందుకు వందనాలు. ప్రతి ఒక్కరికి కావలసిన ఉపదేశమును మీరు బోధించినందుకు వందనాలు. సంఘమునకు కావలసిన ఉపదేశం, ప్రాంత ప్రజలకు కావలసిన ఉపదేశం, కావలసిన వాక్కును పరిశుద్ధాత్మదేవ మీరు బోధించినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్కుకు తండ్రి అప్పగించుకున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం నాయన. ప్రతి వ్యక్తులను మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. వారి జీవితాలలో మీరు ప్రవేశిస్తున్నందుకు వందనాలు అయ్యా. వారి బ్రతుకులో మీకు చోటిస్తున్నందుకు వందనాలు. వారి జీవితంలో నవనూతనమైన మీ కార్యాలు ప్రారంభిస్తున్నందుకు వందనాలు. నేను నమ్ముతున్నానయ్యా, ఈ రాత్రి అయ్యా ఎవరైతే ఈ స్థలంలోనికి వచ్చి ఉన్నారో వారి జీవితంలో మీరు ప్రవేశిస్తున్నందుకు వందనాలు. వారి హృదయంలో మీరు ప్రవేశిస్తున్నందుకు వందనాలు. అందరూ